श्रीशैलेशदयापात्रं देभक्तादिवान्नवं यतीन्द्रपवनं वन्देर्मजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मः व्यामोहदतदिराणतुनाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य देकसिन्धोः रामानुजस्य चरणौ चरणं प्रपद्ये मातापिता एव तत्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यश्च नः कुलपदेवगुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वय भट्टनाद श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्गिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् तत्त्वेन यश्चिदधीश्वरस्वभावः भोगापवर्गदुपाय गतिरुदारः तं दर्शयन् निरमिमीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय हंसैषड्भिः समाकीर्णम् अङ्गैर्वेदमिवापरम् पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं चैतः सर्वयल्पिषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्मयन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्याशिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय जेतोपमस्पृहयते किमतः परेण नो चेत् ममापि यतिशेखरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विदेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणम् हारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं శిరసా చతుర్భుజం. మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో చివరిదైనటువంటి 22వ అధ్యాయం చదువుకుంటున్నాను మనం. దాంట్లో ఉన్నటువంటి సుమారు 89 శ్లోకాలలో 50 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఇంకా ఒక 39 శ్లోకాలు పూర్తి చేసుకోవాల్సి ఉంది అన్నమాట. కాబట్టి ఈ 22వ అధ్యాయం ప్రథమ అంశంలో 50 శ్లోకాల వరకు చదువుకున్నది. ముఖ్యంగా ఈ అధ్యాయం అంతా కూడా విష్ణుమూర్తి యొక్క విభూతి వర్ణనం అనమాట. చతుర్విధ విభూతి వర్ణనం, భగవత శ్రీ విష్ణు చతుర్విధ విభూతి వర్ణనం అని ఉంటున్నారు. కాబట్టి దీంట్లో ఈ పృథు చక్రవర్తి తరువాత అంటే ఆయన్ను ఏ విధంగా అభిషేకించబడ్డారో, సర్వలోక పితామహుడైన బ్రహ్మ క్రమంగా రాజ్యాలు ఈ విధంగా ఇతరులకు ఇచ్చాడు అని వరుసగా చెప్పుకుంటూ వచ్చాం అనమాట. అంటే ఎవరెవరిని అధ్యక్షుడుగా అంటే ఎవరెవరిని అధికారిగా చేశారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం నక్షత్ర గ్రహ విప్రాణమని రాజ్ఞాం వైశ్రవణే రాజ్యే ప్రజాపతినాం దక్షంతు ఇవన్నీ చదువుకుంటూ వచ్చే ఆ తర్వాత విష్ణుమూర్తి విభూతి వర్ణనం కూడా జరుగుతుందన్నమాట. దాంట్లో ప్రస్తుతం మనం ఈ యొక్క 50 శ్లోకాలు పూర్తి చేసుకొని చిట్ట చివరిదైనటువంటి ప్రశాంతమభయం శుద్ధం అవిభావ్యం అసంశ్రితం విష్ణో జ్ఞానమయస్య ఉక్తం తజ్ఞానం పరమం పదం అనేటువంటి శ్లోకంతో పూర్తి చేసుకున్నాం అనమాట. కాబట్టి ఈరోజు మళ్ళా మనం 51వ శ్లోకం నుంచి ఈ యొక్క విష్ణు పురాణంలోని ప్రథమ అంశంలో 22వ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. 51వ శ్లోకం అన్నమాట. తత్ర అన్యజ్ఞానేన రోధేన యోగినో యాంతి ఏ లయం సంసారకర్షణోక్తౌతే యాంతి నిర్బీజతాం ద్విజ. అంటే ఇక్కడ అన్య జ్ఞానాలను నిరోధించి, ఇప్పుడు మామూలుగా మనకి ఏదైనా ఒకటి సాధించాలనుకుంటే కొన్ని మనం వదిలిపెట్టుకోవాలండి. కొన్ని వదిలిపెట్టుకుంటేనే మనం సాధించగలిగేదాన్ని ఏది అనుకుంటామో అది సాధించగలుగుతాం. ఉదాహరణకి మీరు రోడ్లో పోతూ ఉంటారు, రోజు పోయే మార్గమే ఉన్నట్టుండి ఒక రోజు ఏం చేస్తారు, డైవర్ట్ చేస్తారు అనమాట. అక్కడ అడ్డం పెట్టేస్తారు, రోడ్డు డైవర్టెడ్ అని.
లేదుకుంటే మెయింటెనెన్స్ వర్క్స్ ఇన్ ప్రోగ్రెస్ అని పెడతారనమాట. అంటే మీరు ఆ మార్గంలో పోకుండా ఉంటేనే ఇంకో మార్గంలో పోయే అవకాశం కలుగుతుంది అనమాట. లేకుంటే ఆ పక్క మార్గంలో ఎప్పుడు మీరు పోయి ఉంటారు, ఆ వీధుల్లో కూడా పోయి ఉంటారు. కానీ ఇప్పుడు ఈ మార్గం మూసివేయబడింది అనమాట. అలా మూసివేయబడినందువలననే పక్కన మార్గంలోకి పోయేటువంటి అవకాశం కలిగినది. కొంత అసౌకర్యం ఉండవచ్చు, కానీ ఒక కొత్త మార్గాన్ని చూసినటువంటి అనుభూతిగా ఉంటుంది. ఆ మార్గంలో మీకు ఆనందకరమైన సంఘటనలు ఏదైనా చూడవచ్చు మీరు. అది కూడా జరుగుతుంది. ఒకసారికి మనకి ఎప్పుడు చూడనటువంటి కొన్ని విషయాలు మనం ఇలా డైవర్ట్ చేసినప్పుడు రూట్ అక్కడ చూస్తుంటాం. దీనికంటే కూడా చాలా చక్కగా ఉంటుంది ఆ రూట్. మనకి తెలియకుండానే ఎప్పుడు మనం పోయిండాం ఆ విధంగా. అదే విధంగా ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఉదాహరణ మన మనస్సుని కూడా ఈ యొక్క లౌకిక విషయాలపై నుంచి కాస్త, అంటే మామూలుగా రాగా అండర్స్టాండ్ అంటారు. రా అంటే ఏంటి, మామూలుగా తెలుసుకోవడం విషయం. అంతేగాని ఈ బ్రహ్మజ్ఞానం ఆ జ్ఞానం ఈ జ్ఞానం కాకుండా సింపుల్గా మనకి తెలియాలంటే ఈ లౌకిక విషయాలపైన మనం ఎక్కువగా మనసు పెట్టకుండా ఉంటేనే వేరే విషయం పైన మనసు పోతుందండి. అలా కాకుండా ఎల్లవేళ దీంట్లోనే ఉన్నాం అనుకోండి, దీంట్లోనే తిరుగుతూ ఉన్నాం అనుకోండి, ఇంక ఏ విషయము కూడా మీకు ఆలోచించరు అనమాట. ఏ విషయం పైన కూడా మనసు పోదు. ఎప్పుడో చిన్నప్పుడు భక్త తుకారాం అని ఒక సినిమా వచ్చింది. ఎప్పుడు ఆ సంఘటన బాగా జ్ఞాపకం, అంటే మనసులో ఉండిపోయింది అనమాట. ఆ భక్త తుకారాం సినిమాలో చివరికి ఈ పండురంగ భక్తుడు అనమాట. అంతటి భక్తుడు, ఎంతటి భక్తుడు అంటే పిల్లవాడు కింద పాగుతూ పాగుతూ ఇతను కుండలు చేస్తుంటేవాడు. పాగుతూ పాగుతూ వస్తుంటే అతను వస్తున్నాడనే విషయంగా మర్చిపోయి తన్మయత్వంలో ఆ పాటలు పాడుతూ ఉంటాడు, భక్తి పాటలు. అలా ఆయన మర్చిపోతామండి, కింద ఆ మట్టిలో తొక్కేస్తారు. చివరికి భగవత్ లీల వల్ల అవన్నీ కూడా భగవత్ లీల అనుకోండి, ఆయన యొక్క భక్తిని పరీక్షించడం అనుకోండి. ఆ తర్వాత అది విషయం. ఆ చివరికి ఆయనకి బొందితోనే విష్ణు విష్ణు బొందితోనే వైకుంఠానికి పోయేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సరిగ్గా వాహనాన్ని పంపిస్తారు, అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఈయన వచ్చి వాహనంలో కూర్చుంటే ఈయనతో పాటు ఈయనకి సేవ చేసినటువంటి భార్యకు కూడా అటువంటి పుణ్యమే కలుగుతుందండి. మామూలుగా మన ధర్మంలో ఏంటంటే మనం చేస్తాము అన్ని పూజలు అన్నీ చేస్తూ ఉంటాం. ఇంట్లో మగవాడే దైవారాధన చెయ్యాలన్నమాట. దానికి కావాల్సిన అన్ని కూడా ఇంట్లో ఉండేటువంటి ఇల్లాలు సమకూరుస్తూ ఉంటుంది అనమాట. అది మన ధర్మం. అందుకే చాలా ఇండ్లలో అంటే వైష్ణవ ఆరాధన అవన్నీ కూడా మగవాళ్ళే చేస్తూ ఉంటారు. ఆ పని కూడా వాళ్ళ దగ్గర చేయించాలనుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర చేయించాలనుకోండి, ఏదో దీపారాధన పెట్టి అవి చేయిస్తుంటారు. కానీ తిరువారాధన చేయవలసింది మగవాడే అనమాట. అతనికి సమయం ఉంటుంది కాబట్టి వేరేం లేదు. పాప అప్పటికే చాలా పనులు చేస్తుంటారు ఇంట్లో ఆడవాళ్ళు, లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు. ఇది కూడా వాళ్ళకి ఎందుకు అనుకున్నారేమో, ఆ ధర్మం అలా పెట్టారనమాట. కాబట్టి ఆ పుణ్యం కూడా ఏదైతే ఉన్నదో ఆమెకు కూడా వస్తుంది, స్త్రీ కూడా వస్తుంది. వాళ్ళు అనుకోవచ్చు, ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళు అనుకోవచ్చు ఎప్పుడు ఈయన పూజ చేస్తారు ఈయనకే పుణ్యం అని. కాదు, భగవంతుడికి భక్తులు ఎవరుంటారో ఆ భక్తుడికి సేవ చేసిన వారికి కూడా భగవంతునికి నేరుగా ప్రత్యక్షంగా చేసినటువంటి పుణ్యమే కలుగుతుంది. భృత్యశ్చ భృత్య అంటారు. అంటే భగవద్ ఆరాధన భాగవత ఆరాధన రెండు సమానమే. అంటే మనం నేరుగా చేయలేకపోవచ్చు భగవంతుడి ఆరాధన, కానీ భగవంతుడి ఆరాధనలో లీనమైపోయిన వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళకి చేసేటువంటి సేవ అది కూడా మీకు చక్కటి ఫలాలు ఇస్తుందండి. ఎందుకంటే దానివల్ల భగవంతుడు ప్రీతులు అవుతాడనమాట. మాలో చూస్తున్నాం, నేరుగా ఒక దగ్గరికి మనం పోలేము అనుకోండి, మనం ఏం చేస్తాము, వారికి అత్యంత సన్నిహితులు ఎవరు ఉంటారో వారి ద్వారా మన విషయాన్ని తెలుపుతూ ఉంటాం, వీరిని మంచి చేసుకుంటూ ఉంటాం అనమాట. అది మామూలుగా లౌకికంలో మనం చేసేటువంటి పని అదే. ఎవరైనా ఒక మినిస్టర్ గారికి తెలిసినటువంటి ఎవరైనా ఉంటే, పియ్యనో ఎవరైనా ఉంటే సన్నిహితులు, వారి దగ్గర పోయి కూర్చుంటాం మన పనులు ఏమన్నా ఉంటే. ఎందుకంటే నేరుగా పోయేటువంటి అవకాశం ఉండదు. ఇతను పోయి అక్కడ చెప్తాడు మీ విషయము, ఎంత సంతృప్తి పొందుతాడో ఆ పైవాడు, దాన్ని బట్టి ఇతను ఎంత చెప్తాడో ఆ విధంగా అతను కూడా వెంటనే మీ పని అయ్యి. ఇలా ఎందుకంటే చెప్తున్నాను, ప్రత్యక్షంగా కాకపోయినా అప్రత్యక్షంగా ఇది కూడా సేవ చేయడమే అన్నమాట. ఆ విధంగా చేసిన వారు కూడా ఎందుకు చివరికి భక్త తుకారాంకు వచ్చినటువంటి ఆ యొక్క పల్లకిలో హాయిగా ఈయన పోవచ్చు కదండి వాహనంలో, కాకుండా భార్యని పిలుస్తాడనమాట. భార్య ఏదో ఇంట్లో పనిలో ఉంటుంది పాపం, ఏదో పని కుటుంబం అదే పనిలో ఉంటుంది, కొద్దిగా ఉండండి ఈ పని చూసుకొని వస్తానంటుందండి. ఇందులో వాహనం బయలుదేరి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే దానికి ఆ అవకాశము ఉండి కూడా దక్కించుకోలేకపోయాయి. ఎందుకంటే మనసుని ఇంకా పూర్తిగా ఇటువైపు తిప్పలేదన్నమాట.
కాబట్టి అక్కడే ఉండిపోయింది. కాబట్టి మనం కూడా మనస్సుని మళ్ళించాలి. ఈ విషయాల నుంచి కాస్తో కూస్తో మళ్ళిస్తూ ఉంటేనే కొద్దిగా ఆ భగవంతుల్లో లీనమైపోతుంది అనమాట మనస్సు. ఆ స్థితికి చేరుకుంటాం. అంతేగాని తెల్లవారు లేచినప్పటి నుంచి ఇదే దీంట్లోనే అంటే తప్పని కాదు, ఇది ధర్మమే. ఎవరికైనా ఇది ధర్మమే, దీన్ని నిర్వర్తించాలి. దీనితో పాటు కాస్తో కూస్తో మనస్సుని ఇలా ఆనందపరుచుకోవాలండి. ఇది ఒక గొప్ప ఆనందం అండి, అద్వితీయమైనటువంటి ఆనందం. ఎప్పటికీ తనివి తీరే ఆనందం కాదు. దైవభక్తి అనేది, ఆధ్యాత్మిక చింతన అనేది ఇవన్నీ కూడా చాలా చాలా అవసరం మనకి. ఎన్నో పరిస్థితుల్లో వీటి యొక్క ప్రాముఖ్యత, వీటి యొక్క ప్రాధాన్యత మనకి తెలుస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. ముఖ్యంగా మన మనసంతా కూడా అల్లకల్లోలంగా ఉంటుందండి, ఎటు పోకుండా ఉంటుంది. ముందుకు పోలే, వెనక్కి పోలే, కొన్ని సంఘటనలు అలా జరుగుతుంటాయి జీవితాల్లో. అలాంటప్పుడు మార్గదర్శకాలన్నీ కూడా ఈ ఆధ్యాత్మిక చింతనే. ఆధ్యాత్మిక చింతన అంటే ఒక దైవుని గురించి ఆలోచించడం కాదండి. ఆధ్యాత్మిక దాంట్లో చాలా విభాగాలు ఉన్నాయి అన్నమాట. అవే మీకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి కొన్ని విషయాలు దాంట్లో ఇమిడి ఉంటాయి, దాగి ఉంటాయి. వాటిని అన్నింటిని వెలికి తీయాలన్నమాట. సముద్రంలో రత్నాలు ఎలా ఉంటాయో ఆ విధంగా వాటిని వెలికి తీయాలి. అది ఒక చింతనాలి. కాబట్టి రోజు కాస్తో కూస్తో దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి, మనం ఆ మార్గంలో ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఆ మార్గంలో ప్రవేశిస్తూ ఉంటేనే వీటిపైన, ఈ విషయాలపైన మనస్సు ఆకర్షణ తగ్గుతూ ఉంటుంది. వీటి యొక్క ఆకర్షణ మనకి తగ్గి ఈ ఆకర్షణ అంతా ఇటు పోతూ ఉంటుంది అనమాట, పక్కకి పోతూ ఉంటుంది. అప్పుడే దీంట్లో నుంచి మనకి పూర్తి విముక్తి కలుగుతుంది అనమాట. మామూలుగా ఒక అయస్కాంతంలో ఎలాగైతే ఆ శక్తి ఉంటుంది, అయస్కాంతాన్ని తనకు దగ్గరలో ఉన్నటువంటి ఏ ఇనుము వస్తువునైనా కూడా లాక్కుంటూ ఉంటుంది, చక్కగా లాక్కుంటుంది. అది ఎంత దగ్గరగా ఉంటే అంత త్వరగా లాక్కుంటుంది అనమాట. ఈ విషయం పైన ఆసక్తి అలాగే ఉంటుంది. మనం ఏం చేయాలి అప్పుడు? నెమ్మది మీదుగా వాటి పరిధి నుండి బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. పరిధి నుండి కొద్దిగా వెళ్ళాలి, ఒకేసారి పోలేము. అందుకని ఈ అయస్కాంతం పరిధిలో నుంచి ఎంత దూరం నెమ్మదిగా పోతూ ఉంటే దాని యొక్క ఆకర్షణ ఉంటుంది, అది తగ్గిపోతుంది అనమాట. దూరం పోయే కొద్దీ ఇంకా ఎక్కువ దూరం అయిపోయేది అనుకోండి, దీని యొక్క ఆకర్షణ అసలు ఉండనే ఉండదు. దీని ఆకర్షణ ఉండదు, ఏకైనా ఆకర్షణ శక్తి ఉండదు అనమాట, తగ్గిపోతుంది. ఇంకా దీని యొక్క ప్రభావం, ఈ అనుభవమైన ఎటువంటి ప్రభావం ఉండదు. అలాగే మా మనస్సును కూడా ఈ విషయాలపై నుంచి నెమ్మదిని ఒకేసారి తీసుకోవాలేమండి. రోజు కాఫీ తాగేవాడికి, రోజు టీ తాగేవాడికి ఒక్కరోజు నిలపాలంటే కష్టమే. కానీ ఆ సమయంలో ఏదైనా ఆలోచనలు పెట్టుకొని వేరే వ్యాపకం పెట్టుకోవాలన్నమాట. అప్పుడు దీనిపై నుంచి మనసు తొలిపోయి కాస్త 7 గంటలకి తాగాలనుకుంటే టీ 10 గంటలకి, అలా నెమ్మదిగా పూర్తిగా ఈ ఆకర్షణ శక్తి నుండి బయటపడాలి. అదే విషయాన్నే ఇక్కడ చాలా క్లుప్తంగా చెప్పబడింది అనమాట. ఈ విషయం, ఇది కూడా అదే విషయం చెప్పబడింది. ఏమని? తత్ర అన్యజ్ఞాన రోధేన. తత్ర అన్యజ్ఞానం అంటే అన్యజ్ఞానాలను నిరోధించి, రోధేన అంటే నిరోధించడం, వేరే విషయాలన్నీ వదిలేసి ఈ బ్రహ్మజ్ఞానంలో లీనమయ్యే యోగినో యాంతి ఏ లయం. అంటే ఈ సంసారం అనే సేద్యంలో సంసార కర్షణ ఆప్తౌ ఏ తే యాంతి నిర్బీజతాం ద్విజ. ద్విజ అంటే ఓ ద్విజోత్తమ, నేను చెప్తున్నాను అనమాట. ఎవరికి? ఈ యొక్క పరాశరుడు చెప్తున్నాడు అనమాట. ఏమని? తత్ర అన్యజ్ఞాన రోధేన. అన్యజ్ఞాన రోధం అంటే అడ్డగించడం అని అర్థం. ఏమిటది? ఇటువంటి జ్ఞాన స్వరూపమునందు లీనమైన వారు కృతార్థులు అవుతున్నారు అని చెప్తున్నాడు. తత్రేది అంటే తత్ర అనగా ఏమిటి? ఈ 4వదైన జ్ఞాన స్వరూపిణి యందు, బ్రహ్మయందు జ్ఞాన నిరోధముతో అంటే ఏమిటి? అవిద్య నశించిపోయినందువలన. అవిద్య 9 చదువుకున్నాం మనం చేసేదన్నీ అవిద్యనండి. పూర్తిగా మనం చేసేదన్నీ అవిద్యనే. ఏదైతే ఆ భగవంతుడి వైపు మనస్సును మరలిస్తుందో అదే నిజమైన విద్య అనుకో. మిగిలిందంతా కూడా మన ఉదర పోషణార్థం చేసేటువంటిది అండి, వేరేమీ లేదు. ఉదయం లేచినప్పటి నుంచి మనం సాయంత్రం వరకు చేసేదంతా కూడా మన సంసారాన్ని పోషించడానికి, మన ఉదరాన్ని పోషించుకోవడానికి ఉదర పోషణార్థం అంటారు. మనం చేసే పనులు, ఉద్యోగాలు కానీ, సద్యోగాలు కానీ, ఒకరిని మోసగించడం కానీ, లేదు ఒకరి చేత మనం చివరికి మోసగించబడటం, ఇవన్నీ అవిద్య అంటారనమాట. ఇది నిజమైన విద్య కాదు. అదే మనం రోజు కూడా చివరిలో చదువుకుంటాం అనమాట. ఏమని? ఏదైతే అవిద్య ఉన్నదో దాన్ని అంతా కూడా నిర్మూలించి అసలైన విద్య ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం రోజు కూడా చదువుకుంటాం. ఏమని? తత్కర్మ ఎన్న బంధాయ సా విద్యాయ విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్య అన్య శిల్ప నైపుణం. విద్య అనేది ఏమిటి? తత్కర్మ యత్న బంధాయ, ఏదైతే మనల్ని బంధించదో అదే నిజమైనటువంటి విద్య అన్నమాట.
ఏది బంధించదు అంటే ఏమిటి? మనం ఈ బంధనాల నుండి ఏదైతే మనల్ని బయటికి తీసుకెళ్ళిపోతుందో అదే నిజమైనటువంటి విద్య. మిగిలినవంతా కూడా ఈ బంధాన్ని ఇంకా గట్టిపరిచేదే విద్య అంతా కూడా. మనం నేర్చుకున్న విద్య అంతా కూడా బీటెక్ చదువుతాం, బిఏ చదువుతాం, బిఎస్సి చదువుతాం, అనేక విధమైనటువంటి విద్యను అభ్యసిస్తాం. ఎందుకు? చివరికి ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ అయిపోవాలి, సంపాదించాలి, పిల్లల్ని పోషించాలి. ఆ తర్వాత ఇంకా ప్రకృతి పరంగా ఏదైతే జరిగిపోతుందో అది జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఏది నిలవదు. కాబట్టి అది విద్య కాదు. అవంతా కూడా శిల్ప నైపుణం అన్నారు. అంటే మనల్ని పెంచుకోవటం అనమాట. మనల్ని నైపుణ్యాన్ని పెంచుకోవటం. అది కూడా ఎందుకు? మళ్ళా మన నైపుణ్యం పెరిగితే ఇంకో కొంచెం మంచి ఉద్యోగం వస్తుంది, లేదు మంచి సంపాదన పెరుగుతుంది, దానివల్ల ఇంకా కొద్దిగా మనం సుఖంగా ఉండొచ్చు, కావలసినవన్నీ కొనుక్కోవచ్చు. అంతే అన్నమాట నైపుణం అంటారు. కాబట్టి అసలైన విద్య ఇది. ఇక్కడ ఏం చెప్తున్నారు మీకు? తత్రేతి అంటే తత్ర అనగా నాలుగవది జ్ఞాన స్వరూపం ఎందు బ్రహ్మ ఎందు జ్ఞాన నిరోధముతో అంటే అవిద్య రచించిపోయినందువలన ఎవరు లయం అంటే ఏమిటి? ఐక్యమును పొందుతున్నారో అంటే ఏమిటి? అజ్ఞాన నిరోధేన. అజ్ఞాన నిరోధం అంటే ముందు చెప్పబడిన 3 జ్ఞానములోని విశేషాలను తిరస్కరించడం, తోసిరాజనడం ద్వారా అని అర్థం చెప్పారు. తరువాత అలాంటి వారికి ఏం జరుగుతుంది? సంసార కర్షణ ఉక్తౌ అన్నారు. సంసార కర్షణ ఉక్తం అంటే ఏమిటి? సంసారం అనేటువంటి వ్యవసాయ భూమిలో విత్తులు వేయడం అనే పనిలో సంసారమే కృష్యతే. కృష్యతే అంటే ఏమిటి? దున్నబడుతున్నది, కర్షణము చేయబడేది. కాబట్టి కర్షణము అదే క్షేత్రము, పొలము. దాని యందు ఉక్తి అంటే ఏమిటి? ఉక్తి అంటే విత్తనాలు వేయటం అండి. విత్తం వేయడం అనమాట. అంటే క్షేత్రంలో ఏం క్షేత్రం? సంసారం అనేటువంటి క్షేత్రంలో దున్నబడుతున్నది. అంతేకాదు విత్తనములు వేయడం అనే కర్మను చేయడము. దాని యందు నిర్బీజతం. నిర్బీజతం అంటే ఏమిటి? నిర్బీజం. బీజం అంటే విత్తనం అని. నిర్బీజం అంటే నిర్వాసనతను అంటే వాసన వెనుకటి జన్మల్లో అనుభవించిన భోగాల యొక్క అటువంటి సారము అది లేకుండా ఈ వాసనయే జీవుడిని తర్వాత జన్మల్లో కూడా అటువంటి కర్మలు చేయడానికి పురిగొల్పుతుంది. అంటే ఏమిటి? మనం ఇప్పుడు చేసేటువంటి కర్మలు ఈ జన్మతో సరిపోదండి. అది వచ్చే జన్మ అంటూ కూడా మళ్ళా మీకు మీరే ఇదే కర్మలు చేస్తూ ఉండబోతున్నారు అనే దానికి సంకేతం మనం ఏదైతే ఇప్పుడు చేస్తున్నామో అది. అంటే ఏమిటి? వచ్చే జన్మలో కూడా మీరు ఇలాగే ఉంటారు, దీంట్లో ఏం మార్పు ఉండదు. అలా కాకుండా ఈ అవిద్యనంతా వదిలేసి విద్యను నేర్చుకుంటే ఇక మరుజన్మ అంటూ లేకుండా ఉండవచ్చు. కానీ అది చెయ్యడం ఇంత సులభమైన పని కాదన్నమాట. కాబట్టి ఇక్కడ సంసారం అనేటువంటి క్షేత్రంలో దున్ని దానికి మళ్ళా విత్తనములను వేయటం అనేది నిర్బీజతం, అది లేకుండా చేయడము. ఒకవేళ విత్తనం వేయడం అంటే ఏమిటి? ఆ కర్మను చేయడం అంటే దాని యందు నిర్బీజతం అంటే నిర్వాసతను అంటే వాసన వెనుకటి జన్మల్లో అనుభవించిన భోగాల యొక్క సారము అది లేకుండా ఈ వాసనే జీవుడి తర్వాత జన్మలో కూడా అటువంటి కర్మం చేయడానికి పురికొల్పుతుంది అనమాట. అంటే ఏమిటి? మొత్తం మీద తాత్పర్యం ఏమిటంటే అహంకారము లేనివి అంటే నాది నేను అను భావన జ్ఞానము కలిగిన తర్వాత కాలంలో చేయబడేవైన కర్మల చేత వాని భోగముల చేతను సంస్కరింపబడరు, సంసారములో పునర్జన్మలో ప్రవేశించరు. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని మనం పొందాలన్నమాట. అంతేగాని అంటే మనం చేసేటువంటి భక్తి ఇవన్నీ కూడా సర్వసాధారణమైనటువంటి ఇవన్నీ కూడా మనకి ఆ ఉత్కృష్టమైనటువంటి ఫలితాన్ని ఇవ్వవు మనకి. దానికి ఆ మార్గం వేరన్నమాట. కాబట్టి ఆ మార్గంలో ప్రయోజించాలి. అంతేగాని ఈ యొక్క బ్రహ్మజ్ఞానం లీనమయ్యేటువంటి యోగులు ఏం చేస్తున్నారు? వారు ఈ సంసారం అనే సేద్యంలో విత్తనాలు చల్లడంలో నిర్బీజులు అంటే వాసనారహితులు అవుతారనమాట. కాబట్టి సంసార కర్షణోప్తౌతే యాంతి నిర్బీజతాం ద్విజ. కాబట్టి ఈ సంసారంలో యోగులు ఎవరైతే ఈ బ్రహ్మజ్ఞానం లీనమయ్యే యోగులు ఉన్నారో వాళ్ళు ఈ సంసారం అనే సేద్యంలో విత్తనాలు చల్లడంలో నిర్బీజులు అంటే వాసనారహితులు అవుతారు. వాసనారహితులు అంటే ఏమిటి? ఈ విషయాల్లో వాళ్ళకి ఆసక్తి ఉండదు. ఇదే కాదండి, కొంతమంది చూస్తుంటాం మనం మామూలుగా సంసారాన్ని చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి కొన్ని సంవత్సరాల తర్వాత మాట్లాడండి, ఏ విషయం ఎత్తినాడో వాళ్ళకి ఏం అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఏమండి భార్య పిల్లలు బాగున్నా హాయిగా చక్కగా అట్లా పోయి ఏముందండి అక్కడ పోతే ఇదే అంటే అప్పటికే వాళ్ళకి ఆ వాసన పోయి ఉంటుంది అనమాట. అంటే ఏమిటి? ఈ దీంట్లో
ఎక్కువ ఉండదు. ఇంకా ఆ వాసన పోని ఈ వాసన ఇక్కడ పోయింది కదా, మరి వేరే చోట ఎక్కడన్నా మా మనసును మరల్చి వేరే సన్మార్గం పెట్టా అది ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు. అలా ఉండకూడదు అన్నమాట. దీంట్లో నుంచి ఎప్పుడైతే మీరు బయటపడుతూ ఉన్నారో ఇంకో మంచి మార్గాన్ని వెతుక్కోవాలి మీరు. ఈ వాసన లేనటువంటి మార్గాన్ని వెతుక్కోవాలన్నమాట. అప్పుడే దీంట్లోంచి మీరు బయటికి రావాలి. దీంట్లోంచి బయటికి వచ్చినంత మాత్రాన సరిపోదండి, ఒక వీధిలో పోలేరు మీరు. అందుకని ఇంట్లోనే ఉండగలుగుతారా? వీధి బ్లాక్ చేస్తే మరి ఏం చేస్తారు మీరు? వాకిట్లోంచి పోయే వీధిలో పోలేకపోతే దొడ్డి దోవలో నుంచి వేరే వీధిలో నుంచి ఎక్కడికో చేరాల్సిన గమ్యం చేరుతారు కదా, అది చేయాలి. అంతేగాని రోడ్డు మూసేశారు కదా ఇంట్లోనే కూర్చుంటే పనులు అవ్వవు కదండి, ఉండలేము అట్లా. ఆ విధంగానే మీకు ఈ వాసనలు పోయినటువంటి వారు అవుతారు ఎవరు? ఈ బ్రహ్మజ్ఞానంలో లీనమయ్యేటువంటి యోగులు అనమాట. కాబట్టి ఈ సంసారం అనే సేద్యంలో విత్తనాలు చల్లడంలో నిర్బీజులు వాసనారహితులు అవుతారు వాళ్ళు. మనం కూడా అలా అయిన తర్వాతనే ఇది సాధ్యమవుతుంది అనమాట. కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే, ముందుగా ఈ వాసనలన్నిటి నుంచి బయటపడాలి. బయటపడితే బ్రహ్మజ్ఞానం అనేది మనం పొందుతాము. అప్పుడు ఇంకా ఈ విషయాలు మళ్ళీ మనల్ని ఆకర్షించదు అనమాట. ఒకసారి ఆ బ్రహ్మజ్ఞానం మనకి ఏర్పడితే ఈ విషయాలు మనకి అసలు అంతగా ఆకర్షించే శక్తి ఉండదు అనమాట. ఇందాక చెప్పినట్లుగా అయస్కాంతం ఉదాహరణ చెప్పినట్లుగా అయస్కాంత పరిధిలో నుంచి బయటికి వెళ్ళిపోతాను అనమాట. ఆ తర్వాత ఏవం ప్రకారం అమలం నిత్యం వ్యాపకం అక్షయం సమస్త భేద రహితం విష్ణువాక్యం పరమం పదం. కాబట్టి ఈ రీతిగా విష్ణువు అని పిలబడేటువంటి పరమపదం ఎటువంటిదని? నిర్మలమైనది. ఏవం ప్రకారం అమలం. ఏవం ప్రకారం అమలం అంటే అప్పుడు యోగి ఏమవుతున్నాడట్లయితే చెప్తున్నాడు ఏమని? ఈ విధంగా యోగి అమలుడు, నిత్యుడు, వ్యాపకుడు, అక్షయుడు, అన్ని రకాల భేదాలు లేనివాడు, విష్ణు అనే పేరు గలవాడు, పరమగతి అయిన వాడు అగు ఈ పరబ్రహ్మను చేరుకుంటాడన్నమాట. సమస్త భేదరహితం విష్ణువాఖ్యం పరమం పదం. సమస్త భేదరహితం. భేదరహితం అంటే లేనటువంటిది. అంటే ఈ పరమోద నిర్మలమైనది, శాశ్వతమైనది, సర్వత్రా వ్యాపించి ఉండేది. విష్ణువాఖ్యం పరమం పదం, వ్యాపకం అక్షయం, నిత్యం ఏవం ప్రకారం అమలం. నిత్యం అంటే ఏమిటి? శాశ్వతమైనది. వ్యాపకం అంటే సర్వత్రా వ్యాపించి ఉండేది. అక్షయం, క్షయం అంటే క్షీణించేది. అక్షయం అంటే క్షీణించినటువంటిది, సమస్తములైనటి ఎటువంటి భేదాలు లేనటువంటిది. తద్బ్రహ్మ పరమం యోగి యతో నా ఆవర్తతే పునః అపుణ్యపుణ్యో పరమే క్షీణక్లేశో అతి నిర్మల. కాబట్టి పుణ్యపాపాలు నశించగా తద్బ్రహ్మ పరమం యోగి, ఆ విష్ణువు చేరుకోవడానికి సాధనమైన ఉపాసన కొరకు చెప్తున్నాడు. ఏమని? దే రూపే అని. అంటే దే రూపే తద్బ్రహ్మ పరం యోగి యతో నా ఆవర్తతే పునః అంటే పుణ్యపాపాలు నశించగా క్లేశాలన్నీ కూడా క్షీణించిపోగా తద్బ్రహ్మ పరమం పదం యోగి నా ఆవర్తతే పునః మళ్ళా తిరిగి రాడనమాట. నా ఆవర్తతే అంటే అవర్త అంటే తిరిగి రావడం. అంటే అటువంటి పరమపదాన్ని చేరుకున్న వాడు ఎవరు కూడా తిరిగి వెనక్కి రాడు, దాని నుండి మళ్ళీ తిరిగి రాడు అనేటువంటిది. కానీ ఈ విధంగా యోగి అమలుడు, నిత్యుడు, వ్యాపకుడు, అక్షయుడు, అన్ని రకాల భేదాలు లేనివాడు, విష్ణువు అనే పేరు గలవాడు, పరమగతి అయిన వాడు అగు ఆ పరబ్రహ్మ చేరుకుంటాడు. అతడి నుండి మళ్ళీ వెనుకకు రాడు. అతనికి పుణ్యపాపాలు లేవు, క్లేశాలు నశించవి, అవి నిర్మలుడు అవుతాడు. ఇవన్నీ కూడా మనకి చదువుకునేది బాగానే ఉందండి, కానీ ఆచరణలో పెట్టడం చాలా కష్టమైన పని. అప్పుడప్పుడు మనలో కూడా చాలామందికి ఒక ఆశయాలు ఉంటాయి. ఏమిటి? ఎక్కడో పోయి ఒక 40 రోజులు ఉండి హాయిగా దైవ ధ్యానంలో జీవితం గడపాలి, ప్రశాంతంగా ఎవరు లేకుండా అనుకుంటాము. కానీ సంసారం ఇవి లాగుతుంటాయి వెనక్కి. 4 రోజులు 40 రోజులు కాదు, 4 రోజులు ఉండలేము అనమాట. ఏవో ఉంటాయి ఎందుకంటే వీటికి బాగా అలవాటు అయిపోయింది శరీరం. కాబట్టి వీటన్నిటినీ కూడా తప్పించుకొని ఇంద్రియ నిగ్రహం ఉండాలి, చాలా ఉండాలి. దానికి మామూలుగా కాదు. ఒక పూట 2 పూట పర్వాలేదు, ఒక 40 రోజులు అట్లా ఒక మండలం ఎక్కడో పోయి వద్దాం అనిపిస్తుంది మనసు, కానీ ధైర్యం కాదు. అందులో ఒక వయసులో పర్వాలేదు, కానీ కొంచెం అడ్వాన్స్డ్ ఏజ్ అంటాం, 50-60 దాటిన తర్వాత అడ్వాన్స్డ్ ఏజ్ అనమాట. ఆ వయసులో ఎక్కడ పోయి ఉండాలంటే ఒంటరి చాలా అధైర్య పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే దైవభక్తి ఇవన్నీ కూడా మన చిన్నతనంలోనే ఏర్పరచుకొని వయసులో ఉండగానే అన్నిటినీ కూడా ఇటువంటి విషయాల్లో ఆసక్తి చూపెట్టి
ఏవేవైతే చేయాలో చేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వయసు పెరిగే కొద్దీ కూడా మీకు ఇతరుల సహాయం అవసరం ఉంటుంది. ఎక్కడ పోవాలన్నా, ఎక్కడ చేయాలన్నా కూడా ఆ పరిస్థితిలో ఇంక మనసులో నుంచి నెమ్మదిగా ఆలోచనలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. మనసులోంచి అటువంటి ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి మనకి. అవన్నీ యోగులకు సాధ్యమవుతుంది, సామాన్యులకు కాదు. యోగులు అంటే వాళ్ళు ముందు నుంచి కూడా ఇటువంటి మార్గంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి మార్గాలు తెలుసు, బాగా క్షేమంగా శీఘ్రంగా చేరుతారు, మనం చేరలేమన్నమాట. ఆ తర్వాత దీనికి ద్వే రూపే బ్రహ్మణత్తస్య మూర్తం చ అమూర్తమేవ చ చరాక్షర స్వరూపేతే సర్వభూతేషు అవస్థితే. సర్వభూతేషు అవస్థితే అంటే ఇప్పటి అన్ని ప్రాణుల్లోనూ కూడా ఉన్నవి అంటున్నారు. ఇంతకు ఏమిటది? ఆ విష్ణువు చేరుకోవడానికి సాధనమైనటువంటి ఉపాసన కొరకు చెబుతున్నారు. ద్వే రూపే అని మూర్తమును చూపుతున్నాడు, క్షరాక్షరే అని. అటువంటి బ్రహ్మకు 2 రూపాలు ఉన్నావయ్యా. మైత్రేయుడు చెప్తున్నాడు పరాశరుడు ఇవన్నీ కూడా. అటువంటి బ్రహ్మకు 2 రూపాలు ఉన్నవయ్యా. ద్వే రూపే బ్రహ్మణత్తస్య. ఏమిటది? మూర్తం చ అమూర్తమేవచ అంటే ఏమిటి? అవి మూర్తము అమూర్తము అవి అని అవిక్షర అక్షర స్వరూపములు అన్ని భూతాల్లోనూ ఉన్నవి అని చెప్తున్నారు. క్షర అక్షర స్వరూపేతే సర్వభూతేషు అవస్థితే. క్షర అక్షర అంటే క్షరం అంటే మన శరీరం అనుకోండి ఉదాహరణకి. ఇది నశించిపోయేటువంటిది. ఆత్మ ఉన్నది, అక్షర రూపం, అది అక్షర స్వరూపం. అంటే ఏమిటి? అది నశించదండి. భగవద్గీతలో చదువుకున్నాం. ఎలాగైతే ఈ శరీరము ఒక వస్త్రము జీర్ణించిపోయినటువంటి వస్త్రంలాగా జీర్ణించిపోగా మన ఆత్మ ఏమవుతుంది? ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది, వేరే శరీరంలో ప్రవేశిస్తుంది. మనం ఎంత మంచి బట్టలైనా కూడా, అంటే మనం ధరించేటువంటి బట్టలైనా కూడా ఎంత బాగున్నా, ఎంత అందంగా ఉన్నా దాన్ని చాలా పక్కాగా ఫిట్ అవుతుంది మన శరీరానికి, దాన్ని వదలబుద్ధి అవుతుంది. కానీ అదే వేసుకోలేము కదండి, కొంతకాలానికి జీర్ణించిపోతాయి మనం, దాన్ని వేసుకోలేము, రంగు మార్చిపోతుంది. లేదు నూరుగా బయటకు వచ్చేస్తుండే నూలు, దాన్ని ధరించలేము. అప్పుడు ఏం చేస్తాం? చివరికి పక్కన పడేస్తాం. ఒకవేళ అంతగా అయితే, ఒకవేళ ఎవరన్నా ఇచ్చింది మనకి, లేదు వివాహానికి ముందు ఎవరన్నా ఇచ్చింది అనుకుందాం, అలాంటిది దాచిపెట్టుకుంటాం, అంతేగాని దాన్ని ఉపయోగించలేము. బీరువాలో పెట్టి మధ్యలో బీరువా సర్దినప్పుడు దాన్ని చూసుకుంటూ ఆ పాత జ్ఞాపకాలు వెళ్ళిపోయి 10 నిమిషాలు కూర్చొని అక్కడ మళ్ళీ లోపల పెట్టేసి బీరువా మూసేసి వస్తుంటాం, అంతేగాని దాన్ని ధరించలేము. జీర్ణమైనటువంటి అదేవిధంగా ఆత్మ కూడా అక్షరమైనటువంటిది అన్నమాట. దానికి ఇటువంటి నాశము లేదు. అదే మన భగవద్గీతలు మొత్తం చెప్పబడేది. అది శరీరాన్ని వదిలి, జీర్ణమైన శరీరాన్ని వదిలి ఇంకో శరీరానికి వెళ్ళిపోతుంటుంది. ఎలాగైతే మనం బట్టలు జీర్ణించిపోయినవి తీసేసి యథా జీర్ణాని అని చెప్పబడుతుంది అనమాట. దాన్ని తీసేసి కొత్త బట్టలు ధరించే విధంగా దాన్ని అది కూడా వెళ్ళిపోతుంటుంది ఆత్మ కూడా. అక్షరం తత్పరం బ్రహ్మ క్షరం సర్వమిదం జగత్ ఏకదేశ స్థితస్య అగ్నే జ్యోత్స్నా విస్తారిణి యథా. చాలా చక్కగా చెప్పండి, మంచి ఉపమానం చెప్పబడిందండి. అంటే ద్వే రూపే బ్రహ్మణత్తస్య అని చెప్పండి. ఆ తర్వాత అక్షరం తత్పరబ్రహ్మ క్షరం సర్వమిదం జగత్. 2 అన్న చెప్పినప్పుడు ఈ క్షరం ఏమిటి, నశించేది ఏమిటి, నశించనిది ఏమిటి అని 2 విషయాలు ఉన్నాయి, నశించేది నశించనిది. మరి ఆ 2 ఏమిటి? క్షరాక్షరం విడమని చెప్తున్నారు. ఏమని? అక్షరమని అంటే క్షరం అనేది కనిపించే చైతన్యము లేని జడపదార్థము జగత్తు. ఇదే విషయాన్ని ముందు చెప్తారు. ఏమంటే చైతన్యము గల జీవుడికి ఉండే చోటు దాని స్వభావాన్ని బట్టి 2 విధాలుగా ఉన్నది. అది మూర్త అమూర్త రూపములు కలదనమాట. పరము అపరమని కూడా అంటారు. అది అక్షరుడైనటువంటి పరబ్రహ్మకు ఆయన కంటే వేరు స్వరూపము గలదైన క్షరము రూపముగా ఎట్లే అవుతున్నదండి అని శంకించుకొని చెప్తున్నారు దృష్టాంతపూర్వకంగా. అంటే మనకి ఒక దానికి ఉదాహరణకి ఒక వస్తువు ఉన్నదనుకోండి, ఆ వస్తువు ఏ వస్తువు అయినా క్షరమే, నశించేదే అండి. ఏ వస్తువు అలా ఉండిపోదు. ఈవెన్ కొండలు కూడా నశిస్తుంటాయి, కొద్దిగా పోతూ ఉంటాయి, మనకి తెలియవు. అంటే మనం అది నశించే పరిస్థితి మనం చూసేవాడు ఉండవు. మన ఆయుష్ ఎంత అండి? చాలా తక్కువ అండి. 100 సంవత్సరాలు చాలా తక్కువ ఆయుష్యంకి. ఈ 100 సంవత్సరాల్లో కూడా చాలా వేల సంవత్సరాల నుంచి ఉండే పర్వతాలు కూడా కొద్దిగా నశిస్తూ ఉంటాయి. మనకు కనబడదు మన కంటికి, ఎందుకంటే మన ఆయుష్ అంత లేదు కాబట్టి మనం దాన్ని యొక్క క్షీణాన్ని మనం చూడలేమన్నమాట. కానీ అక్షరం అనేది ఒకటి ఉన్నది. అది ఏమిటి? పరబ్రహ్మకు అది ఒకటి మాత్రం అక్షరం. మిగిలినవంతా కూడా కనిపించే చైత్యము లేని జడపదార్థము జగత్ అన్నమాట. కాబట్టి చైతన్యం గల జీవుడికి ఉండే చోటు దాని స్వభావాన్ని బట్టి 2 విధాలుగా చెప్పి, మరి 2 విధాలుగా
అక్షరము క్షరము ఎలా సంభవిస్తుంది? ఒకదానికే రెండు సంభవిస్తుందండి. అవుతుందా? అవదు. ఏదైనా ఒక వస్తువు నాశనం అవ్వాలి, లేదు అలాగే ఉండిపోవాలి. అంతేగాని రెండు నాశనం అవుతుంది ఉంటుందంటే ఎలా అవుతుంది అది? అందుకనే చెప్తున్నారు అనమాట. ఏమని? దృష్టాంతంలో చెప్తున్నారు. ఉదాహరణకి ఏకదేశాన్ని చెప్తున్నారు. అంటే ఒక ప్రదేశంలోని అగ్నికి దీప మొదలైన దేహముల్లో ఉన్నవానికి చెందిన తనకు స్వయంగా శరీరము లేకపోయినా అగ్నిదేవుని కన్నా విలక్షణమైన జ్యోత్స్న అంటే ప్రభాప్రకాశం అనే శక్తిని కలిగి అన్ని ప్రదేశాలలో వ్యాపించి ఉన్నట్లు చెల్లుతుందనమాట. ఉదాహరణకి ఒక దీపం పెడతారండి మీరు. దీపం ఎక్కడుంటుందండి? ఎక్కడో ఇంటి మధ్యలోనో, లేదు కొంచెం ఎత్తు ప్రదేశంలో పెడుతున్నారు ఉదాహరణకి. ఈ రోజులో అంతా స్విచ్ వేస్తే లైట్, అదే లైటే పెట్టుకుందాం. దీపం అంటే అది ఏదైనా దీపమే కదండి. మరి అది ఎక్కడో గోడకి ఎక్కడో ఉంటుందండి ఎత్తులో. మరి దాని యొక్క కాంతి ఎలా విరజిమ్ముతుంది ఆ రూమ్ అంతా కూడా? ఆ విధంగా అగ్ని కూడా ఒక ప్రదేశంలో ఉన్న అగ్ని యొక్క వెలుతురు ఏ రీతిగా వ్యాపిస్తుందో అలాగే పరబ్రహ్మ యొక్క శక్తి ఈ జగత్తు సర్వము వ్యాపించి ఉన్నది. ఏకదేశ స్థితస్య అగ్నే జ్యోత్స్న విస్తారిణి యథా. విస్తారిణి అంటే ఏమిటి? అలా విస్తరించడం అన్నమాట. ఏకదేశ స్థిత అంటే ఏమిటి? స్థితస్య అంటే ఏకదేశ అంటే ఒక ప్రదేశంలో ఉన్నటువంటి ఏకదేశ స్థితస్య అగ్ని యొక్క జ్యోత్స్న వెలుతురు విస్తారిణి యథా విస్తరిస్తుందో వ్యాపిస్తుందో అలాగే పరబ్రహ్మ యొక్క శక్తి కూడా ఈ జగత్తు సర్వము వ్యాపించి ఉంది. చక్కటి ఉపమానం అండి. మనం అనుకోవచ్చు విష్ణు ఎక్కడో ఉంటాడు, ఆయన వైకుంఠంలో ఉంటాడు, ఆయన ఎలాగా ఇవన్నీ కూడా ఆయన అధీనంలో ఎలా నడుస్తున్నది, ఆయన ఏం చేయగలుగుతారు అక్కడ ఉండి రిమోట్లో అని. కాబట్టి దానికి ఒక ఉపమానం చెప్తున్నారు. ఏ విధంగానైతే అగ్ని ఒక చోట ఉన్నట్టు అయినా కూడా, ఒక చోట ఉన్నా కూడా దాని యొక్క వెలుతురు ఏ విధంగా వ్యాపిస్తుందో అలాగే పరబ్రహ్మ యొక్క శక్తి ఈ జగత్తు సర్వము వ్యాపించి ఉంది. మైత్రేయ, పరస్య బ్రహ్మణ శక్తి తదేదఖిలం జగత్ తత్రాపి అసన్న దూరత్వాద్ బహుత్వ స్వల్పతామయ. బహుత్వ అంటే ఏమిటి? ఎక్కువ అని. స్వల్పత అంటే ఏమిటి? తక్కువ అని. జ్యోత్స్నా వేదో అస్తి తశక్తే తద్వత్ మైత్రేయ విద్యతే. త్వద్వత్ మైత్రేయ విద్యతే. ఇంకా ఉదాహరణ చెప్తున్నారు. ఏమిటి? ఈ అగ్ని ఉదాహరణకి దగ్గరగా దూరంగా ఉండటాన్ని బట్టి వెలుతురులో ఎక్కువ తక్కువ తేడాలు కానవస్తూ ఉంటాయండి. అది సర్వసాధారణం. అగ్ని ఒక చోట ఉన్నదానికి మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఆ అగ్ని యొక్క జ్యోత్స్న వెలుతురు కొంత దూరం ప్రసరిస్తుంది. ఆ అగ్నిని ఇంకొంచెం దూరం తీసిపోయారనుకోండి, మన నుండి అండి, దూరం అంటే మన నుండి ఎక్కువ దూరం తీసిపోయారనుకో, అంటే అటువైపు తీసిపోయారు ఉదాహరణకి, అప్పుడు ఏమవుతుంది? దాని కాంతి తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. అంటే మనల్ని కంపేర్ చేసుకోవాలి, మనల్ని చూసుకుంటే కాంతి తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. అదే అగ్ని మీకు దగ్గరగా తీసుకురండి, అప్పుడు మీకు అగ్ని ఎక్కువగా ప్రకాశించినట్లు అనిపిస్తుంది. అదేవిధంగానే ఏ విధంగా ఎక్కువ తక్కువ తేడాలు కానవస్తూ ఉంటాయి మైత్రేయ. ఏమిటి? ఆ అగ్ని దగ్గరగా దూరంగా ఉండడాన్ని బట్టి వెలుతురులో ఎక్కువ తక్కువ తేడాలు కానవస్తూ ఉంటాయి. అలాగే పరబ్రహ్మ యొక్క శక్తి కూడా, ఈ జగత్ అంతా కూడా పరబ్రహ్మ శక్తి కూడా దగ్గరగా దూరంగా ఉండడాన్ని బట్టి వేదాలు కనిపిస్తాయి. జ్యోత్స్నా వేదో అస్తి తత్శక్తే త్వదన్యత్ తద్వత్ మైత్రేయ విద్యతే. తద్వత్ అంటే ఆ విధంగా. అంటే దీనికి ఇంకో విషయం చెప్పుకున్నా, మనం భగవంతుడు అందరిలోనూ ఉన్నారని మనం చెప్పుకుంటాం, కానీ ఎంతమంది చూడగలుగుతారు భగవంతుడిని? కొంతమంది భగవంతుడిని ఇతరులో చూస్తారు. బీదవాళ్ళు, ఏమీ లేనటువంటి వాళ్ళు, చాలా మనకంటే కూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని చూసి మనసు కదిలిపోతుంది. ఆ భగవంతుడే వాళ్ళని కదిలిస్తారనమాట. వారు భగవంతుని ఎక్కడ చూస్తారు? తాము ఎవరికైతే ఉపకారం చేయబోతున్నారో వాళ్ళలో చూస్తారు. అందుకని వాళ్ళు సహాయం చేస్తారనమాట. లేకుంటే ముక్కు మొహం తెలియని వాడు కూడా సహాయం చేస్తుంటామండి. ఇది అంటే మనం సహృదయత అన్నమాట. అది మనకి ఎవరికైనా సహాయం చేయాలంటే మనకు తెలిసినటువంటి వారికే కాదు, తెలియని వారింటి కూడా వారి పరిస్థితిని చూసి మనం చేస్తూ ఉంటాం. చాలా దీనస్థితిలో ఉన్నారనుకోండి, వాడిని మనం పోయి ఏ ఊరయ్యా, ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చావు, మీ వాళ్ళు ఎవరైనా అడగం. వాడికి కావాల్సింది ఏదో మనం అందిస్తాం అంతే. అంటే వారిలో మనం ఆ యొక్క దైవాన్ని చూస్తాం అన్నమాట. అది కూడా దైవానికి ప్రీతికరమైనటువంటి పనే అనమాట. మానవ సేవే మాధవ సేవ అన్నారు. మానవ సేవే మాధవ సేవ అనమాట. మాధవ అంటే దైవం.
అతని సేవ చేసినంత తృప్తి అన్నమాట. మనకి తృప్తి, ఆయనకి సంతోషం. దానివల్ల ఫలితము ఇంకా ద్విగుణీకృతం అవుతుందన్నమాట. ఆయనకు నేరుగా చేసినట్టు పూజ కంటే కూడా మానవుడికి మీరు చేసేటువంటి సేవ ఆయన్ని ఎక్కువగా తృప్తిపరుస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ పరబ్రహ్మ శక్తి కూడా దగ్గరగా దూరంగా ఉండడం వంటి భేదాలు కనిపిస్తాయి. బ్రహ్మ విష్ణు శివ బ్రహ్మన్ ప్రధాన బ్రహ్మ శక్తయ తతశ్చ దేవా మైత్రేయ న్యూనా దక్షాదయ తథ. న్యూనా దక్షాదయ తథ. ఇంకా ఒక మాట చెప్తున్నారు. ఏమిటది? పరస్య బ్రహ్మణ శక్తి అంటే ఆ వెలుగు వలనే బ్రహ్మ విష్ణు శివ బ్రహ్మన్. బ్రహ్మ విష్ణు శివ బ్రహ్మన్ అంటే ఏమిటి? బ్రహ్మణోత్తమ, బ్రహ్మ విష్ణు శివుడు బ్రహ్మం యొక్క ప్రధాన శక్తులు. బ్రహ్మ విష్ణు శివ బ్రహ్మన్ ప్రధాన బ్రహ్మ శక్తయ. ఇక్కడ బ్రహ్మన్, బ్రహ్మ విష్ణు శివ బ్రహ్మన్ ప్రధాన బ్రహ్మశక్తయ తతశ్చ దేవా మైత్రేయ న్యూనా దక్షాదయ తత. అంటే గ్రేడింగ్ చేస్తున్నారు అనమాట. ఏమిటి? బ్రహ్మణోత్తమ, బ్రహ్మ విష్ణు శివుడు బ్రహ్మం యొక్క ప్రధాన శక్తులు. ఇక్కడ బ్రహ్మన్ అని చెప్పబడింది. బ్రహ్మ విష్ణు శివ బ్రహ్మన్ ప్రధాన బ్రహ్మశక్తయ. ప్రధాన అంటే ఏమిటి? ముఖ్యమైనటువంటి ఆ బ్రహ్మ యొక్క శక్తయ అంటే బ్రహ్మ విష్ణు ఇవన్నీ కూడా బ్రాహ్మణోత్తమ. ఆ యొక్క బ్రహ్మం యొక్క ప్రధాన శక్తులు మైత్రేయ. ఆ తరువాతి వారు ఎవరు? తతశ్చ దేవా మైత్రేయ. తరువాతి వారు ఎవరు? దేవతలు అన్నమాట. దేవా మైత్రేయ. అంతకన్నా తక్కువ వారు ఎవరు అంటే మనం మామూలుగా కింద నుంచి పైకి పోతాం వరుసలో, ఈయన పైనుంచి కిందికి వస్తున్నారు అనమాట. న్యూనా దక్షాదయత. వారికంటే కొంచెం తక్కువ వారు ఎవరు? దక్షాదులు. దక్షుడు మున్నగు ప్రజాపతులు. దక్షాదయత. అంతకన్నా ఇంకా తక్కువ వారు ఎవరు? మనుష్యులు. తతో మనుష్య పశవో మృగపక్షి సరీసృపా. ఇంకా తక్కువ వారు ఎవరు? మనుష్యులు, పశువులు, మృగాలు, పక్షులు, సరీసృపాలు. సరీసృప అంటే భూమిపైన పాకేటువంటివి అని అర్థం. సరీసృపాలు అంతకన్నా మరీ తక్కువైనవి. తతో మనుష్య పశవో మృగపక్షి సరీసృపాహ. సరీసృపాహ. నృప అంటే రాజులండి. సరీసృపాహ అంటే రాజులు అని అర్థం. సరీసృపాహ అంటే భూమిపైన పాకేటువంటివి అర్థం. న్యూనతరాశ్చైవ వృక్ష గుల్మాదయ తత. న్యూన అంటే తక్కువ అని అర్థం అండి. న్యూనతరాశ్చైవ అంటే ఏమిటి? అన్నిటికంటే కూడా. న్యూనతరం అంటే ఏమిటి? అన్నిటికంటే కూడా తక్కువైనది ఏమిటి? మరీ తక్కువైనది. వృక్ష గుల్మాదయ తత. కాబట్టి తక్కువైనది చెట్లు, పొదలు మొదలగునవి. బ్రహ్మ విష్ణు శివ బ్రహ్మన్ ప్రధాన బ్రహ్మ శక్తయ తతశ్చ దేవా మైత్రేయ న్యూనా దక్షాదయ తత. తతో మనుష్యా పశవో మృగపక్షి సరీసృపాః న్యూనతరాశ్చైవ వృక్షగుల్మాదయ తత. ఈ విధంగా బ్రాహ్మణ దీపం యొక్క వెలుగు వలనే క్షేత్రం అంటే ఏమిటి? ప్రకృతి శరీరము రూపంలో ఉన్న బ్రహ్మశక్తి కూడా బ్రహ్మ మొదలుకొని స్థావరాల దాకా ఉన్న క్షేత్రముల యందు అవిద్య ఆవరించడం అంటే కమ్ముకోవడం అనేది ఎక్కువ తక్కువల కారణంగా తరతమ భేదాలు ఉంటవి అని అర్థం. అంటే దాన్నే ముందు ఏమని చెప్తున్నాడు? రాజా, ఆ అవిద్య చేత కప్పబడటం వల్ల క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు అనే శక్తి తరతమ భేదములతో గుర్తించబడుతున్నది. దాన్నే చెప్తున్నాడు. ఏమని? బ్రహ్మ విష్ణువు శివుడు అనేవి బ్రహ్మ యొక్క ప్రధాన శక్తులు అన్నమాట. ఓ మైత్రేయ, వాటికంటే దేవతలు, వారికంటే దక్షుడు మొదలైన వారు, వారికంటే మనుష్యులు, పశువులు, మృగాలు